కవిత రాసిన లేఖపై ప్రత్యర్థి పార్టీలు విమర్శలు ఎక్కుపెట్టాయి. బీఆర్ఎస్లో 4 స్తంభాలాట నడుస్తోందని ముందు నుంచి చెబుతున్నామన్నారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. అవినీతి సొమ్ము పంపకాల్లో జరిగిన పంచాయతీ వల్లే కవిత లేఖ రాశారన్నారు, దుయ్యబట్టారు. లోకల్ బాడీ ఎన్నికలలోపు కవిత కొత్త పార్టీ పెడతారని జోస్యం చెప్పారు. రాసినటువంటి లేఖ లీక్ చేస్తుందని చెప్పి నేను 10 రోజుల ముందే చెప్పడం జరిగింది. 10 రోజుల క్రితం నేను చేసినటువంటి చిట్ చాట్లో చాలా స్పష్టంగా చెప్పాను, టీఆర్ఎస్లో 4 స్తంభాల ఆట నడుస్తుందని. ఖచ్చితంగా ఈరోజు కవిత తండ్రికి రాసిన లేఖ బయటకు వస్తుందని నేను చెప్పాను. చెప్పిన వారం 10 రోజుల్లోనే ఆమె రాసిన లెటర్ లీక్ ఇవ్వడం జరిగింది. స్పష్టంగా దాంట్లో ఆమె చెప్తా ఉన్నది, అలవి కానటువంటి డిమాండ్లతోటి ఈరోజు ఆమె ఓ పంచాయతీ పెట్టుకొని బయటకు వెళ్ళినట్టుగా చాలా స్పష్టంగా అవుపడుతున్నది. దాదాపు 8,000 ఎంపీటీసీలు ఉంటాయి. 8,000 ఎంపీటీసీలు హైకమాండ్ కాకుండా ఇన్ఛార్జ్లకు ఇస్తారు అని ఆమె చెప్పినప్పుడే అర్థమవుతా ఉన్నది, ఆమె ఈ పార్టీలో ఆమెకు ఆల్రెడీ పొగబెట్టారని, ఆమెను బయటకు పంపిస్తున్నారని, ఆమె బయటకు పోవడానికి సిద్ధమైందని, బయటకు పోయి ఆమె దుకాణం ఆమె పెట్టుకుంటుందని చాలా స్పష్టంగా ఆ లెటర్లో చెప్పడం జరిగింది. ఈరోజు ఇదంతా కూడా అవినీతి సొమ్ము పంపకాల్లో జరిగినటువంటి పంచాయతీయే. పదవుల్లో అన్నకే ఇస్తారు, ఆస్తులు అన్నకే ఇస్తారా? మరి నా జాగృతి కూడా టీఆర్ఎస్ అధికారం రావడంలో పనిచేసింది కదా, మరి నాకు అధికారంలో వాటా, పంపకాల్లో వాటా సరిగా రావడం లేదన్న పంచాయతీ ఈరోజు బయటకు వచ్చింది. నేను 10 రోజుల క్రితమే చెప్పిన, ఖచ్చితంగా ఈ పంచాయతీ బయటకు వస్తుందని చెప్పిన, ఖచ్చితంగా ఆమె బయటకు వెళ్ళి ఆమె దుకాణం ఆమె పెట్టుకుని ఆమె పార్టీ ఆమె పెట్టుకుంటుంది.